హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 13th and 14th జూన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ చూడబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. కార్బిస్ బే డిక్లరేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సమ్మిట్ ఆర్ కాన్ఫరెన్స్? సో కార్బిస్ బే హోటల్లో G7 సమ్మిట్ జరిగిందని మనం డిస్కస్ చేసాం. G7 సమ్మిట్ ఎవరు ఆతిథ్యం వహిస్తున్నారు? యునైటెడ్ కింగ్డమ్. ఇది కార్న్వాల్లో యూకేలో జరిగింది. కార్బిస్ బే హోటల్లో జరిగిందని మాట్లాడుకున్నాం కాబట్టి కార్బిస్ బే డిక్లరేషన్ G7 సమ్మిట్ 2021కు సంబంధించింది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్? బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి, థీమ్ ఏమిటి అని అడుగుతున్నారు. అసలు వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం జూన్ 12వ తేదీన జరుపుకుంటారు అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? యాక్ట్ నౌ ఎండ్ చైల్డ్ లేబర్. వెరీ ఇంపార్టెంట్. అండ్ చైల్డ్ లేబర్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అండ్ వాట్ ఈస్ ద కన్వెన్షన్ అబౌట్ ఎండింగ్ ద చైల్డ్ లేబర్? చైల్డ్ లేబర్ను అంతమొందించడానికి ఉన్నటువంటి ILO కన్వెన్షన్ ఏదైతే యునైటెడ్ నేషన్స్ చరిత్రలోనే, ఐక్యరాజ్య సమితి చరిత్రలోనే అత్యంత వేగవంతంగా తీర్మానం పొందినటువంటి, అన్ని మెంబర్ కంట్రీస్ యొక్క రాటిఫికేషన్ పొందినటువంటి ILO కన్వెన్షన్ ఏంటి? ILO కన్వెన్షన్ 182. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ILO కన్వెన్షన్ 182 2020లో తీర్మానం పొందింది. ఆ తీర్మానం పొందిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ 2021. పక్కే టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ టైగర్ రిజర్వ్కు సంబంధించినటువంటి 200 మంది ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క గత 6 నెలల శాలరీ డ్యూస్ రావడం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే వాళ్లకు అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చింది. సో దిస్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్. ఈ పులుల సంరక్షణ కేంద్రం పక్కే టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. Pulitzer Prize was won by Megha Rajagopalan for reporting on human rights violations of which country's detention camps? Pulitzer Prize ఏ రంగంకి ఇస్తారు? జర్నలిజంకి ఇస్తారు. అయితే మేఘా రాజగోపాలన్ అనేటువంటి భారత సంతతికి చెందినటువంటి ఆమె పులిట్జర్ ప్రైజ్ 2021కి ఎంపిక అయింది. మరి ఆమె చేసినటువంటి ఏ పనికి గాను, ఏ రిపోర్టింగ్ గాను, అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఏ దేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, మానవ హక్కుల ఉల్లంఘన మీద ఆమె రిపోర్టింగ్ చేస్తే ఆమెకు పులిట్జర్ ప్రైజ్ లభించింది అన్నటువంటిది క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్ చైనా. చైనా ఉయిఘర్ ముస్లిమ్స్ మీద చాలా మానవ హక్కుల ఉల్లంఘన, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చేస్తుంది అని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఉయిఘర్ ముస్లిమ్స్ చైనాలో ఎక్కడుంటారు? జింజియాంగ్ ప్రావిన్స్లో ఉంటారు. సో వాళ్ళ మీద చేస్తున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన మీద ఈమె రిపోర్టింగ్ చేసింది మరో ఇద్దరితో కలిసి. ఆమె యొక్క ధైర్యవంతమైన రిపోర్టింగ్కి పులిట్జర్ ప్రైజ్ లభించింది. ఎవరామె? మేఘా రాజగోపాలన్. ఎక్కడ? చైనాలో జరుగుతున్నటువంటి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్, భారతదేశం యొక్క విదేశీ మారకపు నిధులు మొట్టమొదటిసారి $600 బిలియన్ మార్క్ను దాటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ క్రాస్డ్ $600 బిలియన్ మార్క్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పటికి ఇవి? ఎప్పటి లెక్కల ప్రకారం? RBI యొక్క జూన్ 4న ఎండ్ అయ్యేటువంటి వారపు లెక్కలు. అంటే ఒక వీక్కి ఒకసారి రిపోర్ట్స్ ఇస్తుంది RBI. అయితే జూన్ 4కి ఎండ్ అయ్యేటువంటి వీక్లో భారతదేశం యొక్క విదేశీ మారకపు నిధులు $600 బిలియన్ దాటాయి. ఇప్పుడు ఎంత ఉంది? దాటాయి అంటే ఎంతవరకు నిలిచింది అంటే దాదాపుగా $605 బిలియన్ నిలిచింది భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ వాల్యూ. మరి ఇది ప్రపంచంలోకెల్లా రష్యా 4వ అతిపెద్ద రిజర్వ్ హోల్డర్గా ఉంటే దాదాపు రష్యాతో సమానంగా ఇప్పుడు వచ్చింది. కొంచెం తక్కువ ఉంది, బట్ దాదాపు ఈక్వల్గా వచ్చింది. నెక్స్ట్ వీక్లో అలాగా రష్యాను దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఆల్మోస్ట్ మనం 4th లార్జెస్ట్ రిజర్వ్ హోల్డర్ అని చెప్పొచ్చు, బట్ నాట్ అఫీషియల్. అయితే హూ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇన్ ఇండియా? ఫారెక్స్ రిజర్వ్స్ని నియంత్రించేటువంటి, సంరక్షించేటువంటి కస్టోడియన్ ఎవరు భారతదేశానికి సంబంధించి? వెరీ ఇంపార్టెంట్.
one of the RBI functions is it acts as custodian of forex reserves in India. అసలు ఫారెక్స్ రిజర్వ్స్ని ఉంచుకోవాల్సినటువంటి మరి ఇంతగా ఎక్కువగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ క్రైసిస్ వచ్చినప్పుడు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు, ఉదాహరణకు 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది మనందరికీ తెలుసు. ఆ క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకున్నామని చెప్పి, అంటే అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఏంటి? మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ పూర్తిగా అయిపోతాయి లేదా కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపడా ఉంటాయి. అంటే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఫంక్షన్ ఏంటి అంటే ఇంపోర్ట్ కవర్లా వర్క్ చేస్తాయి. వెరీ ఇంపార్టెంట్, ఇంపోర్ట్ కవర్గా వర్క్ చేస్తాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు $600 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్ని నెలల ఇంపోర్ట్ కవర్గా ఉన్నాయి? దాదాపు 15 నెలల ఇంపోర్ట్ కవర్. అంటే భారతదేశం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ కనుక మనం లెక్క వేస్తే దాదాపు 15 నెలలకు మనకు సరిపడా ఇంపోర్ట్స్కి పే చేయగలిగినటువంటి సామర్థ్యం మన ఫారెక్స్ రిజర్వ్స్కి ఉంది. వెరీ ఇంపార్టెంట్, 15 మంత్స్కి సరిపడా సామర్థ్యం ఉంది. ఇది చాలా హై అనమాట, వే హయ్యర్ దాన్ ది రిక్వైర్డ్. మనకి ఎంతైతే డీసెంట్గా ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉండాలి అనుకుంటామో, అడిక్వేట్ అనుకుంటామో, అంతకంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకున్నాయి? మన యొక్క ఆర్థిక వ్యవస్థ స్టెబిలిటీ కోసం, స్థిరత్వం కోసం ఆర్బీఐ ఫారెక్స్ రిజర్వ్స్ని స్టోర్ చేసుకుంటుంది. మరి మనది ఇప్పుడు అప్రాక్సిమేట్గా 4th or 5th లార్జెస్ట్ రిజర్వ్ హోల్డర్ అయితే, ఫస్ట్ రిజర్వ్ హోల్డర్ అంటే అందరికంటే ఎక్కువగా రిజర్వ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? చైనా దగ్గర ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్, చైనా ఈజ్ ద లార్జెస్ట్ రిజర్వ్ హోల్డర్. తర్వాత జపాన్, ఆ తర్వాత స్విట్జర్లాండ్, తర్వాత రష్యా, తర్వాత భారతదేశం. అండ్ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని ఎవరు క్యాల్కులేట్ చేసి చెప్తారు? అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వెరీ ఇంపార్టెంట్, భారతదేశం తరపున ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో కార్యకలాపాలు కొనసాగించేది లేదా ఐఎంఎఫ్ యొక్క సభ్య దేశాల నుంచి భారతదేశానికి ఎప్పుడైనా అప్పు కానీ లేదా మనము ఆ కోటాకు సంబంధించి ఎవరికైనా చెల్లించాల్సినటువంటి చెల్లింపులు కానీ ఏ సంస్థ భారతదేశం తరపున పార్టిసిపేట్ చేస్తుంది అంటే వెరీ ఇంపార్టెంట్, ఆర్బీఐ రిప్రజెంట్స్ ఇండియా అట్ ఐఎంఎఫ్. మరి ఫారెక్స్ రిజర్వ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫారెక్స్ రిజర్వ్స్లో ఏ అంగాలు ఉంటాయి అంటే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్? ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, రిజర్వ్ ట్రాన్చే పొజిషన్ అండ్ ఎస్డిఆర్స్. ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటే మనకందరికీ తెలుసు, భారతదేశం ఆర్బీఐ ఏవైతే అసెట్స్ ఫారిన్ కరెన్సీ రూపంలో ఉంటాయో, అంటే యుఎస్ డాలర్ రూపంలో కావచ్చు, చైనా రెన్మిన్బీ రూపంలో కావచ్చు, ఇలాగా ఫారిన్ కరెన్సీ రూపంలో ఉన్నటువంటి అసెట్స్ని ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటారు. ఇదే మేజర్ పార్ట్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ రూపంలోనే ఉంటాయి. అయితే గోల్డ్ రూపంలో కూడా ఉంటాయి. అండ్ ఈ ఎస్డిఆర్స్ అండ్ రిజర్వ్ ట్రాన్చే పొజిషన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఐఎంఎఫ్కి సంబంధించినవి. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఫారెక్స్ రిజర్వ్స్ని ఎవరు చూసుకుంటారు? ఐఎంఎఫ్ చూసుకుంటుంది. ఈ రెండు కూడా ఐఎంఎఫ్కి సంబంధించింది. మీరు ఇండియన్ ఎకానమీలో ఐఎంఎఫ్ గురించి చదివేటప్పుడు డీటెయిల్గా దీని గురించి చదువుంటారు లేదా చదవబోతారు. నేను బ్రీఫ్గా ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కూడా నో ప్రాబ్లం. మీరు ఎకానమీ చదివేటప్పుడు లేదా కోచింగ్లో మీరు ఎకానమీ గురించి క్లాసెస్ విన్నప్పుడు మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. మీకు అర్థం కావడం కోసం ఎస్డిఆర్స్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. అసలు ఏంటి ఎస్డిఆర్స్ అంటే, ఉదాహరణకు ఐఎంఎఫ్ దగ్గర కొన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయి కదా, యుఎన్లో ఏవైతే మెంబర్స్ ఉన్నాయో దాదాపు అందరూ ఉన్నారు, కొన్ని దేశాలు తప్ప. సో ఈ మెంబర్ కంట్రీస్కి ఎప్పుడైనా ఐఎంఎఫ్ తరపు నుంచి అప్పు తీసుకోవాలనుకున్నా లేదా ఐఎంఎఫ్ సభ్య దేశాల నుంచి అప్పు తీసుకోవాలనుకున్నా ఎంత వాళ్లకు అలొకేట్ చేయాలి? దీన్నే కోటా అంటారు, ఐఎంఎఫ్ కోటా అంటారు. ఈ కోటాను ఐఎంఎఫ్ ఏ విధంగా నిర్ణయిస్తుంది అంటే ఆ దేశం యొక్క జీడిపిని బేస్ చేసుకొని, అంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో స్థూల దేశీయోత్పత్తి ఎంత ఉంది, అంతేకాకుండా ఆ దేశ ఎకనామిక్ స్టెబిలిటీ, ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత స్టేబుల్గా ఉంది, ఎంత స్థిరత్వంగా ఉంది, వీటన్నిటినీ బేస్ చేసుకొని కోటాను నిర్ణయిస్తుంది.
కానీ కోటా నిర్ణయించిన తర్వాత ఆ దేశాలు రుణాలు పొందేటప్పుడు ఏ కరెన్సీలో పొందాలి? ఐఎంఎఫ్లో చాలా మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో మరి డాలర్లో పొందాలా, రెన్మిన్బీలో పొందాలా, రూపీస్లో పొందాలా, స్టెర్లింగ్స్లో పొందాలా, ఏ విధంగా పొందాలి అన్నటువంటి డౌట్ వచ్చినప్పుడు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అన్నదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఐఎంఎఫ్ 1969లో. 1969లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకోసం? ఈ లిక్విడిటీ క్రైసిస్ ఏదైతే ఉందో, ఉదాహరణకు కేవలం డాలర్లలోనే ఐఎంఎఫ్ కంటిన్యూ చేసింది అనుకుందాం. ఒకవేళ సడన్గా డాలర్ పడిపోతే ఆ సందర్భంలో ఐఎంఎఫ్ ద్వారా రుణాలు పొందిన వాళ్ళు కూడా ఆ రుణాల ద్వారా లాభాన్ని పొందలేరు. సో అందువల్ల ఈ క్రైసిస్ ఏదైతే ఉందో, ఈ సమస్య ఏదైతే ఉందో దాన్ని నివారించడం కోసం 1969లో ఎస్డిఆర్ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే మీకు చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఎస్డిఆర్ ఎ గ్లోబల్ కరెన్సీ? అంటే ఎస్డిఆర్ని ఏదైనా వర్తకం లేదా వ్యాపారం చేయడం కోసం ఒక మీడియంగా, ఒక కరెన్సీగా వాడచ్చా? వాడకూడదు. ఎస్డిఆర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్ అంటారు. సో దిస్ ఇస్ జస్ట్ అ రిజర్వ్ అసెట్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దేనికోసం? ఐఎంఎఫ్ యొక్క సభ్య దేశాలు ఇతర దేశాల నుంచి ఎస్డిఆర్స్ ద్వారా రుణాలు పొందొచ్చు. ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. క్లారిటీ వచ్చింది కదండి. అయితే మరి రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ అంటే ఏంటి? ఈ రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ అనేది కోటాలో 25% ఉంటుంది. ఈ 25% కోటాని ఆ దేశాలు ఐఎంఎఫ్ యొక్క పర్మిషన్ లేకపోయినా సరే ఫ్రీ టు యూజ్ అనమాట. వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ని ఈ 25% కోటా నుంచి వితౌట్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. సో అయితే ఎస్డిఆర్ ద్వారా వేరే దేశాల నుంచి పొందితే వాటికి ఇంట్రెస్ట్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ రిజర్వ్ ట్రాన్స్ నుంచి పొందితే వితౌట్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అయితే రిజర్వ్ ట్రాన్స్ మన పొజిషన్ ఏముంది అండ్ మన ఎస్డిఆర్స్ ఎంత కోటా ఉంది, వీటన్నిటిని కూడా కలుపుకుంటే మన దేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ వస్తాయి. అవి ఎంత ఉంది ఇప్పుడు? $605 బిలియన్ ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎస్డిఆర్ మరి ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అంటే, ఎస్డిఆర్ ఒక బాస్కెట్ అనేది నిర్ణయించారు. ఆ ఎస్డిఆర్ బాస్కెట్లో చాలా కరెన్సీస్ ఉంటాయి. ఏ కరెన్సీస్ ఉంటాయి అంటే, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి డాలర్ ఉంటుంది. అంతేకాకుండా యూరో కరెన్సీ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు యూరో కరెన్సీగా ఉంటుంది, మీకు తెలుసు. జపాన్కు చెందినటువంటి యెన్ కరెన్సీ అండ్ చైనాకు చెందినటువంటి రెన్మిన్బీ. దీన్ని కేవలం 2015లో అనుకుంటా యాడ్ చేశారు రెన్మిన్బీని. ఇంతకుముందు రెన్మిన్బీ ఎస్డిఆర్ బాస్కెట్లో ఒక అంశంగా లేదు. అండ్ యూకేకి చెందినటువంటి పౌండ్ స్టెర్లింగ్. సో ఈ అన్ని కరెన్సీలు కూడా వెయిటెడ్ యావరేజ్ తీసుకొని వీటి సగటు ఎస్డిఆర్ యొక్క వాల్యూను నిర్ణయిస్తాయి. సో ఎస్డిఆర్ బాస్కెట్లో ఏ కరెన్సీస్ ఉంటాయన్నది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎనీవే మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి చదివేటప్పుడు ఇండియన్ ఎకానమీలో చదువుతారు. బట్ ఇది ఒక రివిజన్ లాగా ఉంటుంది లేదా ఒక ప్రీకర్సర్ లాగా ఉంటుంది, మీరు చూసుకోండి ఒకసారి. సో ఒక క్లారిటీ వచ్చింది కదండి. ఎస్డిఆర్ అంటే ఏంటి, రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ అంటే ఏంటి, ఫారిన్ కరెన్సీ అసెట్స్ అండ్ గోల్డ్ కూడా ఫారెక్స్ రిజర్వ్స్ కిందకే వస్తాయి. అండ్ ఎగ్జామ్లో ఇంకో రకంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువైపోతే ఆర్బీఐ దగ్గర దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? మీరు జనరల్గా ఆలోచించండి. ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువైతే ఏంటి, అందులో 90% ఏముంటుందని మాట్లాడుకున్నాం, ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటే డాలర్స్ అని తీసుకుందాం. ఉదాహరణకు మన దేశంలో డాలర్స్ ఎక్కువగా ఆర్బీఐతో ఉన్నాయనుకుంటే బయట డాలర్స్ తక్కువ ఉన్నాయి, అంటే బయట రూపీస్ ఎక్కువ ఉన్నాయి. డాలర్స్ కావాలంటే రూపీస్ చెల్లించాలి కాబట్టి డాలర్స్ ఆర్బీఐతో ఎక్కువ ఉన్నాయంటే మార్కెట్లో రూపీ ఎక్కువ ఉంది. మార్కెట్లో ఎక్కువైతే రూపాయి ఎక్కువ అవుతుందో అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మార్కెట్ యొక్క పొజిషన్ను బట్టి ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది వాడుకుంటుంది. ఒకవేళ మార్కెట్లో రూపాయికి డాలర్కి మధ్య రూపాయి విపరీతంగా పడిపోయింది అనుకుందాం. రూపాయి విపరీతంగా పడిపోయింది, రూపాయి యొక్క వాల్యూ విపరీతంగా పడిపోయింది అంటే రూపాయి ఎక్కువగా ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రూపీ అవైలబిలిటీ మార్కెట్లో ఎక్కువగా ఉంది. అప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని డాలర్స్ని ఆర్బీఐ మార్కెట్లోకి వదులుతుంది, రూపాయల్ని సక్ చేసుకుంటుంది. అంటే రూపీస్ ద్వారా డాలర్స్ ఇచ్చి రూపీస్ తీసుకుంటుంది మార్కెట్ నుంచి. అప్పుడు రూపీకి డాలర్కి మధ్య ఉన్నటువంటి ఫారెక్స్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది, ఎక్స్చేంజ్ వాల్యూ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా దానికి కూడా వాడుతుంది ఫారెక్స్ రిజర్వ్స్ని. సో ఇంపోర్ట్ కవర్కి
ఎక్స్చేంజ్ వాల్యూ యొక్క స్టెబిలిటీని కూడా మెయింటైన్ చేయడానికి. అర్థమైంది కదండి. నెక్స్ట్ న్యూస్ ఐటెంకి వెళ్తే రెబేకా గ్రీన్స్పాన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈమె అంక్టాడ్ అంక్టాడ్ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు. ఈ అంక్టాడ్కి మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్, వెరీ ఇంపార్టెంట్. హూ ఈస్ ద ఫస్ట్ విమెన్ సెక్రటరీ జనరల్ టు అంక్టాడ్ అంటే రెబేకా గ్రీన్స్పాన్. సో ఈమె ఫస్ట్ విమెన్ టు హెడ్ అంక్టాడ్. ఈమె ఏ దేశానికి చెందినటువంటి ఎకనమిస్ట్, కోస్టారీకా ఈజ్ ఏ సెంట్రల్ అమెరికన్ కంట్రీ. సో ఈ కోస్టారీకాకు చెందినటువంటి ఎకనమిస్ట్ రెబేకా గ్రీన్స్పాన్, ఈమె మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్. అయితే మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరలే కాదు, మొట్టమొదటి సెంట్రల్ అమెరికన్కు చెందినటువంటి సెక్రటరీ జనరల్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకు యుఎన్ అంక్టాడ్ అనేది యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ చేసింది అంటే పేరులో ఉన్నట్లుగానే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఏదైతే వాణిజ్యం వర్తకం ఉందో అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా డెవలపింగ్ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ని పెంచడం కోసం. అర్థమైందండి. డెవలపింగ్ కంట్రీస్ అంటే భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్, ఇంకా కంప్లీట్లీ డెవలప్డ్ కంట్రీస్ కాదు, అలాంటి పేద దేశాల యొక్క డెవలప్మెంట్ని పెంచడం కోసం, వాటి యొక్క అభివృద్ధి అవకాశాలను పెంచడం కోసం. దేని ద్వారా? ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడం ద్వారా. సో పేరులో ఏదైతే ట్రేడ్ ఉందో, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని పెంచడం ద్వారా డెవలప్మెంట్ని ప్రోత్సహించడం, ఇది చేసేటువంటి పని, అంక్టాడ్ చేసేటువంటి పని. ఇది ఇలా డెవలప్మెంట్ని ప్రోత్సహించడం ద్వారా ఏం సాధించాలనుకుంటుంది? డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఎకానమీస్ ఉంటాయో వాటితో సమానంగా డెవలపింగ్ కంట్రీస్ ఎకానమీస్ని కూడా తీసుకెళ్లడం దీని యొక్క లక్ష్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే అంక్టాడ్ ఎందులో భాగం యునైటెడ్ నేషన్స్కు అంటే చాలా ఇంపార్టెంట్. అంక్టాడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ యుఎన్ సెక్రటేరియట్ చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు ఐక్యరాజ్య సమితి యొక్క 6 ప్రధాన అంగాలు, 6 ప్రైమరీ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ మనం చదువుకున్నాం. అందులో యుఎన్ సెక్రటేరియట్ ఒకటి. ఈ యుఎన్ సెక్రటేరియట్లో భాగమే అంక్టాడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అంక్టాడ్ దేనికి రిపోర్ట్ చేస్తుంది, ఎవరికి రిపోర్ట్ చేస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి అండ్ మనం ఇటీవల మాట్లాడుకున్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి. ఎందుకు మాట్లాడుకున్నాం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ గురించి? భారతదేశం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి ఎంపిక అయింది ఏషియా పసిఫిక్ ఏరియా నుంచి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం, రీజియన్ నుంచి అని మనం మాట్లాడుకున్నాం. సో యుఎన్జిఏకి, యుఎన్ ఎకోసాక్కి ఇది రిపోర్ట్ చేస్తుంది. అందువల్లనే ఈమెను ఎవరు నియమించారు? యుఎన్జిఏ నియమించింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈమె యొక్క నామినేషన్ అప్రూవ్ చేసి ఈమెను అంక్టాడ్ యొక్క హెడ్గా నియమించింది. అండ్ హూ ఈజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్? ఆంటోనియో గుటెరస్. ఆయనకు 2nd టర్మ్ వచ్చిందని కూడా మనం మాట్లాడుకున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే నెఫ్తాలీ బెనెట్. వెరీ ఇంపార్టెంట్. ఎందుకు నెఫ్తాలీ బెనెట్ వార్తల్లో ఉన్నాడు అంటే హీ ఈజ్ స్వాన్ యాజ్ ఇజ్రాయెల్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్. వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ యొక్క క్రొత్త ప్రధానమంత్రి నెఫ్తాలీ బెనెట్. ఇంతవరకు మనం చూస్తూనే వచ్చాం. మనందరికీ సుపరిచితమైనటువంటి పేరేంటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా? బెంజమిన్ నెతన్యాహు. సో బెంజమిన్ నెతన్యాహు పేరు మనందరికీ తెలుసు. ఆయన యొక్క 12 సంవత్సరాల కెరీర్ ఎండ్ అయింది. 12 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు. ఆ అధికారం ఇప్పుడు అంతమైంది. ఎందుకు? నెఫ్తాలీ బెనెట్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే నెఫ్తాలీ బెనెట్ ఎంత కాన్ఫిడెన్స్ ఓట్లో ఎంత మెజారిటీతో గెలిచాడంటే చాలా అత్యల్ప మెజారిటీతో గెలిచాడు. ఆయనకు 60 ఓట్లు వస్తే నెతన్యాహు కూటమికి 59 వచ్చాయి. ఈయన కూటమిలో చాలా పార్టీస్ ఉన్నాయి. నెఫ్తాలీ బెనెట్ యొక్క కూటమిలో డైవర్స్ కోalition పార్టీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి నెఫ్తాలీ బెనెట్ని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేచర్గా ఎంపిక చేశారు. అయితే నెఫ్తాలీ బెనెట్ యొక్క పార్టీ ఏది అంటే యమీనా పార్టీ. వెరీ ఇంపార్టెంట్. ఈ యమీనా పార్టీలో ఈయనకున్నటువంటి సీట్లన్నీ కేవలం 7 సీట్లే.
ఇంత తక్కువ సీట్స్ ఉండి అంత అత్యల్ప మెజారిటీతో మొట్టమొదటిసారి ఒక పర్సన్ ఈ ఇజ్రాయెల్ యొక్క చరిత్రలోనే అత్యల్ప సీట్స్ 7 సీట్లు మాత్రమే కలిగి ఉన్నటువంటి పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ యొక్క చరిత్రలోనే. అయితే నేతాన్యాహు చెందినటువంటి పార్టీ ఏంటి? లికుడ్ పార్టీ. ఆయన పార్టీకి పార్లమెంట్లో, ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఉన్నటువంటి సీట్లు ఎన్ని? 30 సీట్స్. ఇంకా ఇజ్రాయెల్ పార్లమెంట్ని మనం మాట్లాడుకున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇజ్రాయెల్ పార్లమెంట్ యొక్క పేరేంటి? ఇజ్రాయెల్ పార్లమెంట్ ఏమని పిలుస్తారు అంటే నెసెట్ అని పిలుస్తారు. సో మీరు నెసెట్ గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ యొక్క నేమ్. అండ్ నెఫ్తాలీ బెనెట్, సో ఈయన ఇజ్రాయెల్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్. బెంజమిన్ నేతాన్యాహు పవర్ ఎండ్ అయిపోయింది. 12 సంవత్సరాలు ఆయన కంటిన్యూస్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అండ్ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయాను. ఫస్ట్ అరబ్ పార్టీ అంటే ఫస్ట్ టైం ఇజ్రాయెల్ యొక్క చరిత్రలో మొట్టమొదటిసారి ఒక అరబ్ పార్టీ నెఫ్తాలీ బెనెట్ కోయిలిషన్ పార్టీస్లో ఒక పార్టీగా ఉంది. ఎందుకు ఇది చాలా స్పెషల్ అంటే, మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం ఇజ్రాయెల్స్కి పాలస్తీన్కి గొడవ జరుగుతూనే ఉంది. సో అంటే ఇజ్రాయెల్కి పాలస్తీన్లకి పడదు, పాలస్తీన్లు అరబ్బులు. అయితే అరబ్బులకు చెందినటువంటి పార్టీ ఒకటి నెఫ్తాలీ బెనెట్ యొక్క కోయిలిషన్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఒక అరబ్ పార్టీ ఇజ్రాయెల్ యొక్క గవర్నమెంట్లో భాగస్వామిగా ఉంది. సో అదే నెఫ్తాలీ బెనెట్ ఆయన యొక్క స్పీచ్లో కూడా చెప్పాడు, మేము డైవర్సిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాము, మా వ్యూస్తో వ్యతిరేకించే వాళ్ళతో కూడా మేము కూర్చొని డిస్కస్ చేస్తాము అని చెప్పి ఆయన మాట్లాడారు. సో దిస్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. నమస్తే యోగా యాప్. నమస్తే యోగా యాప్ని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేసింది. నమస్తే యోగా యాప్ని ఏ సందర్భంగా లాంచ్ చేసింది అంటే ఇంటర్నేషనల్ యోగా డే రాబోతోంది. ఎప్పుడు? జూన్ 21న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటాము. ఆ ఇంటర్నేషనల్ యోగా డేకి కర్టన్ రైజర్ ఈవెంట్లో ఆయుష్ మినిస్ట్రీ నమస్తే యోగా మొబైల్ యాప్ని లాంచ్ చేసింది. అండ్ హూ ఈజ్ అవర్ ఆయుష్ మినిస్టర్? కిరణ్ రిజిజు, వెరీ ఇంపార్టెంట్. కిరణ్ రిజిజు ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ ఆయుష్. అయితే ఈ నమస్తే యోగా యాప్ ఎందుకు లాంచ్ చేసింది అంటే, ఈ యాప్ ద్వారా ప్రజలందరికీ కూడా యోగా యొక్క అవేర్నెస్ని పెంపొందించడానికి, అంతేకాకుండా యోగాని ఎక్కువ మందికి పరిచయం చేయడం కోసం, వాళ్ళకు యోగా యొక్క యాక్సెస్ ఉండాలి. యోగాలో ఉన్నటువంటి రకరకాల ఆసనాలు ఏంటి, యోగా యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించినటువంటి సమాచారం అందరం కోసం నమస్తే యోగా యాప్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో కర్టన్ రైజర్ ఈవెంట్ 7th ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఈవెంట్లో లాంచ్ చేసిందని మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇన్ అసోసియేషన్ విత్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో భాగంగానే ఒక 10 రోజుల దూరదర్శన్ సిరీస్ని కూడా లాంచ్ చేశారు. ఆ దూరదర్శన్ సిరీస్ యొక్క థీమ్ ఏంటి అంటే బీ విత్ యోగా, బీ అట్ హోమ్ అనేటువంటి నినాదంతో 10 రోజుల యోగాకు సంబంధించినటువంటి దూరదర్శన్ టీవీలో ఒక సిరీస్ని కూడా లాంచ్ చేశారు ఈ కర్టన్ రైజర్ ఈవెంట్లో భాగంగా. మరి దిస్ ఈజ్ నాట్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే, వెరీ ఇంపార్టెంట్. బీ విత్ యోగా, బీ అట్ హోమ్ అనేది ఈ కర్టన్ రైజర్ ఈవెంట్లో దూరదర్శన్ సిరీస్కి ఏర్పాటు చేసినటువంటి థీమ్. బట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే 2021 అంటే యోగా అట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ. యోగా అట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఎగ్జామినర్కి చాలా ఫేవరెట్ కాన్సెప్ట్ ఇది. దీని మీద కాంప్రహెన్సివ్గా క్వశ్చన్లు మనం ఎక్కడ అడిగినా సరే మనం ఆన్సర్ చేసేట్టుగా నేర్చుకోవాలి. ఇంటర్నేషనల్ యోగా డే ఎలాగో రాబోతుంది కాబట్టి ఆ రోజు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. కానీ బ్రీఫ్గా 2014లో 2014లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ రెజల్యూషన్ని పాస్ చేసింది. ఏదైతే భారతదేశం యొక్క నరేంద్ర మోడీ గారు ఈ రెజల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏ రెజల్యూషన్? జూన్ 21న ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే జరపాలని చెప్పినటువంటి రెజల్యూషన్. దాన్ని 2014లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పాస్ చేసింది. అప్పటి నుంచి కూడా అన్ని దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 21 జూన్న జరుపుకుంటున్నాయి. అయితే 2015లో జరిగినటువంటి ఫస్ట్ యోగా డే రాజ్పథ్ న్యూఢిల్లీలో జరిగింది. అది గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఎక్కింది. సో వీటన్నింటి సమాచారాన్ని మనం ఇంటర్నేషనల్ యోగా డే రోజు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. సో జస్ట్ మీకు ఒక బ్రీఫింగ్ ఇవ్వడం కోసం నేను చెప్పాను.
బైజూస్ వార్తల్లో నిలిచింది. ఎందుకు? బైజూస్ హ్యాస్ బికమ్ ఇండియాస్ లార్జెస్ట్ అంటే ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్ కంపెనీ. నాట్ లార్జెస్ట్, మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్ కంపెనీ. అంటే బైజూస్ యొక్క వాల్యుయేషన్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టార్టప్ కంపెనీస్ కంటే కూడా ఎక్కువగా ఉంది. ఎంత ఆ వాల్యుయేషన్ అంటే $16.5 బిలియన్ ఉంది. ఇది జస్ట్ పేటీఎంను క్రాస్ చేసింది. పేటీఎం యొక్క వాల్యుయేషన్ $16 బిలియన్. అయితే ఇప్పుడు దాన్ని క్రాస్ చేసి $16.5 బిలియన్ భారతదేశంలోనే అత్యంత విలువ కలిగినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ అంకుర సంస్థగా నిలబడింది బైజూస్. ఇక్కడ చూస్తే ఈయన రవీంద్రన్. సో రవీంద్రన్ ఈజ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ బైజూస్ లెర్నింగ్ యాప్. బైజూస్ వార్తల్లో ఉంది కాబట్టి తన CEO ఫౌండర్ని కూడా మనం తెలుసుకోవాలి. అందుకే ఈ ఇమేజ్ ఇచ్చాను. వార్తల్లోకి ఇప్పుడు దీని యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే ప్రపంచంలో మరి బైజూస్ యొక్క స్థానం ఎంత అంటే 11. సో వాల్యుయేషన్లో భారతదేశంలో అత్యంత వాల్యుబుల్ కంపెనీ. బట్ ఓవరాల్ వరల్డ్ వైడ్ చూస్తే కనుక అంకుర సంస్థల్లో 11వ స్థానంలో ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన అంకుర సంస్థ లేదా స్టార్టప్ కంపెనీ ఏది అంటే బైట్ డాన్స్ గురించి మీరు టిక్టాక్ ఇష్యూ జరిగినప్పుడు చదివి ఉంటారు. సో బైట్ డాన్స్ ఈజ్ అ పేరెంట్ కంపెనీ ఆఫ్ టిక్టాక్. ఇది టిక్టాక్ యొక్క మాతృ సంస్థ. ఈ చైనీస్ కంపెనీ ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైనటువంటి అంకుర సంస్థ. దీని యొక్క వాల్యుయేషన్ ఎంత అంటే స్టార్ట్లింగ్ ఫిగర్ అనమాట, $140 బిలియన్. సో ఎక్కడ $16.5 బిలియన్, ఎక్కడ $140 బిలియన్. సో భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత విలువైన సంస్థ యొక్క వాల్యుయేషన్ కేవలం $16.5 బిలియన్. కేవలం ఎందుకంటున్నారంటే వెన్ కంపేర్డ్ విత్ చైనీస్ కంపెనీ $140 బిలియన్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు వార్తల్లో దీని గురించి చదివేటప్పుడు యూనికార్న్ అని వింటూ ఉంటారు. యూనికార్న్. సో బైజూస్ హ్యాస్ బికమ్ వాల్యుబుల్ యూనికార్న్ కంపెనీ ఇన్ ఇండియా అని వింటూ ఉంటారు. అసలు ఈ యూనికార్న్ అంటే ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో యూనికార్న్ అంటే ఒక స్టార్టప్ కంపెనీ కనుక $1 బిలియన్ వర్త్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని యూనికార్న్ కంపెనీ అంటారు. సో అలాంటివి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 708 యూనికార్న్స్ ఉన్నాయి. సో జస్ట్ ఇది మీకు యూనికార్న్ అంటే అర్థం కావడం కోసం చెప్పాను. ఎగ్జామ్స్లో మోస్ట్లీ అడిగే అవకాశం లేదు, బట్ ఒకవేళ అడిగినా కూడా మీకు ఉపయోగపడుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు పేటీఎం కంపెనీ $16 బిలియన్ ఉంది. దాన్ని క్రాస్ చేసింది బైజూస్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ గురించి మనం ఇంతకుముందు వలస కార్మికుల యొక్క కష్టాలు మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. దేనికి సంబంధించింది ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన డిస్కషన్లో భాగంగా మనం డిస్కస్ చేశాం. ఇప్పుడు ఎందుకు వార్తలో నిలిచిందంటే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలను వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అడిగింది. ఎందుకు అడిగింది? వలస కార్మికులకు వాళ్ళ యొక్క హోమ్ ఒక దగ్గర ఉంటుంది, అంటే వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ప్లేస్ ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళ వర్క్ ప్లేస్ ఒక దగ్గర ఉంటుంది. వాళ్ళు నిజానికి ఒక ఊర్లో పుట్టుంటారు లేదా ఒక రాష్ట్రంలో పుట్టుంటారు, వాళ్ళు పనిచేసేటువంటి రాష్ట్రం వేరేదై ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ రేషన్ కార్డు ఆ రాష్ట్రంలో చెల్లకపోతే వాళ్ళు మిగతా వాళ్ళలాగా అతి తక్కువ ధరకి వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ సరుకులు ఏ విధంగా తెచ్చుకుంటారు? సో దీని మీద సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని మందలిస్తూనే ఉంది, అడుగుతూనే ఉంది, రకరకాల క్వశ్చన్స్ వేస్తూనే ఉంది. వాళ్ళకి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆ ప్యాకేజీలో భాగంగా వలస కార్మికులకు ఇవ్వండి అని చెప్పి చాలాసార్లు అడుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఏమని? మిమ్మల్ని అనార్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి అసంఘటిత కార్మికులు, అనార్గనైజ్డ్ సెక్టార్స్ అంటే వాళ్ళకి ఒక ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఉండదన్నమాట. అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎక్కడా రిజిస్టర్ అయి ఉండదు, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏవి ఉండవు. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే పెన్షన్ స్కీమ్స్ కానీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ అలాంటి వాటిని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటారు. సో ఇలాంటి స్కీమ్స్ ఏవి ఉండవు. అలాంటి వాళ్ళే అనార్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీస్. వీళ్లకు సంబంధించినటువంటి అండ్ వాళ్ళలో వలస కార్మికులకు సంబంధించినటువంటి ఈ మొత్తం డేటాను తయారు చేయమని చెప్పి మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఒక పర్టికులర్ డేటాబేస్ లేకుండా వాళ్ళకి మీరు రేషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, లేదా
ఏవైతే మీరు బెనిఫిట్స్ అనౌన్స్ చేస్తున్నారో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో కావచ్చు, లేదా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో కావచ్చు, ఆ బెనిఫిట్స్ని ఏ విధంగా ఇవ్వబోతున్నారు అని క్వశ్చన్ చేసింది. ఇంతవరకు కూడా మీరు ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయలేదు, ఇంకా ఎన్నాళ్ళు తాత్సారం చేస్తారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ వల్ల చాలామంది వలస కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్లకు మీరు రేషన్ ఎలా ఇస్తున్నారు అని క్వశ్చన్ చేసింది. సో అందువల్ల వార్తల్లో నిలిచింది వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్కి సంబంధించి. ఇదేంటి, మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్క్లోనే రేషన్ పొందే విధంగా, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు ఏ రాష్ట్రంలో అయినా కూడా చెల్లాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా చెల్లగలిగేట్టుగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు రేషన్ సరుకులు పొందేట్టుగా ఉండాలి. సాధారణంగా ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద జాతీయ ఆహార భద్రత యాక్ట్ చట్టం ఏదైతే ఉందో 2013లో ఎనాక్ట్ చేసినటువంటి యాక్ట్, ఆ చట్టం కింద చాలామంది మనము ఫెయిర్ ప్రైస్ షాప్స్ లేదా రేషన్ షాప్స్కి వెళ్ళి రేషన్ తెచ్చుకుంటున్నాం. రైస్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇవి తెచ్చుకుంటున్నాం. అయితే ఇలా కాకుండా ఈ యాక్ట్ ప్రకారం ఏంటి, నిర్దేశించినటువంటి రేషన్ షాప్స్లో మాత్రమే తెచ్చుకోవాలి. ఆ గ్రామానికి సంబంధించి లేదా ఆ పంచాయతీకి సంబంధించి ఆ రాష్ట్రంలోనే తెచ్చుకోవాలి. కానీ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఫెయిర్ ప్రైస్ షాప్లో లేదా ఏ రేషన్ షాప్లో అయినా తెచ్చుకునేట్టుగా ఉండాలి. అంటే ఆ రేషన్ కార్డు ఎక్కడైనా చెల్లుబాటు కావాలి. దీంట్లో వచ్చిన ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రాలకు కానీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి, మీరందరూ కూడా మనం ఆలోచిస్తే జనరల్గా అర్థమవుతుంది. ఒక ఫెయిర్ ప్రైస్ షాప్కి దాంట్లో ఎంతమంది అయితే బెనిఫిట్స్ పొందే వాళ్ళు ఉంటారో ఆ లిస్ట్ బేస్ చేసుకొని ఈ లాజిస్టిక్స్ వాళ్ళు సంబంధించినటువంటి రైస్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, అవి అందజేస్తారు. ఈ నెల 100 మంది ఉండి అక్కడ సరుకులు తీసుకునే వాళ్ళు, ఇంకొక నెల 90 మంది, ఇంకొక నెల 120 మంది. ఎందుకు, వలస కార్మికులు మారుతూ ఉన్నారనుకోండి ఫర్ సపోజ్. అలా ఉంటే చాలా ఇబ్బంది కదా. సో లాజిస్టికల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎందుకు, వలస కార్మికులు ఎంతమంది ఉంటారు, ఒకసారి ఒక నెలకు ఎంతమంది వచ్చి రేషన్ తీసుకుంటారు అన్నటువంటి అంచనా ఉండదు. సో ఇవి ప్రధానమైనటువంటి సమస్యలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రేషన్ కార్డు లేదా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ప్రజల యొక్క ఆకలిని తీర్చడం కోసం ఇంప్లిమెంట్ చేసింది. అండ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఇది కూడా ఒక వ్యక్తికి రేషన్, మామూలుగా ఎన్ఎఫ్ఎస్సిఏలో వచ్చేటువంటి రేషన్కు అదనంగా ప్రతి వ్యక్తికి 5 కేజీల రైస్ లేదా వీట్ ఇవ్వబోతున్నారు. అండ్ దీన్ని దీపావళి వరకు ఎక్స్టెండ్ చేశారు అని మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎస్డిజి ఏంటి? ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఒకదాన్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఏంటది? ఎస్డిజి 2, ఎండింగ్ హంగర్ బై 2030. సో వెరీ ఇంపార్టెంట్. ఇలా ఏదైనా ఒక ఇష్యూ జరిగేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో ఎస్డిజి కూడా చూస్తూ ఉంటే మనకు ఆ ఎస్డిజి గుర్తుండడమే కాకుండా మనము ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు లేదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా అక్కడ దాన్ని మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ హంగర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వరల్డ్ హంగర్ డే రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి లేదా పొజిషన్ ఏంటి? 94 అమాంగ్ 107 కంట్రీస్. వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. యాజ్ పర్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020, ఇండియాస్ పొజిషన్ ఈజ్ 94 అమాంగ్ 107 కంట్రీస్. 107 దేశాలను సర్వే చేస్తే లేదా అంచనా వేస్తే 94వ స్థానంలో భారతదేశం ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ పొజిషన్ అనమాట. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, మన పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ల కంటే కూడా వెనకబడి ఉంది. సో అర్థం చేసుకోండి, భారతదేశం యొక్క ఎకానమీ 5th పొజిషన్లో ఉంది. పీపీపీలో లెక్క వేస్తే 3rd పొజిషన్లో ఉంది. అంత గొప్పగా చెప్పుకున్నటువంటి మన ఎకానమీ పేదవాళ్ళ ఆకలి తీర్చలేకపోతుంది ఈ రిపోర్ట్ ప్రకారం. సో 94 అమాంగ్ 107 కంట్రీస్. సో ఇక్కడ తీసుకుంటే ఎందుకు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు యొక్క సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ ఉంది ఇండియా కంటే? 2011 జనాభా లెక్కల ప్రకారం 45 కోట్ల మంది ఇంటర్నల్ మైగ్రెంట్స్ ఉన్నారు. ఈ 45 కోట్ల ఫిగర్
37% ఆఫ్ ద పాపులేషన్, అంటే 1/3 కంటే ఎక్కువ మంది మైగ్రెంట్స్గా ఉన్నారు. మరి వారందరి ఆకలి తీర్చకపోతే ఇంకా దాదాపు ఇంకా మిగతా 2/3 మాత్రమే మీరు తీరుస్తున్నారు కదా. సో 1/3 ఆఫ్ ద పాపులేషన్ మైగ్రెంట్స్గా ఉంటే వాళ్ళ ఆకలి తీర్చాల్సినటువంటి వాళ్ళ సంక్షేమ బాధ్యత గవర్నమెంట్ది అని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతుంది. సో ఇందాక మాట్లాడుకున్నట్లే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 94th పొజిషన్లో ఉంది మొత్తం 107 దేశాల్లో. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ కంటే కూడా వెనుకబడి ఉంది. కోవిడ్ రిలీఫ్ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు. సో జీఎస్టీ కౌన్సిల్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో జీఎస్టీ కౌన్సిలే వస్తువుల మీద లేదా సేవల మీద జీఎస్టీ రేట్లను ప్రకటిస్తుంది, రేట్లను నిర్ణయిస్తుంది. ఆ జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా ఎవరుంటారు? ఎక్స్ అఫీషియో చైర్మన్గా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, ఇప్పుడు ఎవరు? నిర్మలా సీతారామన్. జీఎస్టీ కౌన్సిల్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీయా ఆర్ స్టాచ్యుటరీ బాడీ? ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 279A. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ కోవిడ్ రిలీఫ్ ప్రొడక్ట్స్ మీద తగ్గింపులు ప్రకటించింది. అయితే ఈ తగ్గింపుల కోసం ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి ఉండింది ముందు. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క పని ఏంటి? కోవిడ్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సిఫార్సులు చేయండి, సజెషన్స్ ఇవ్వండి. దేనికి? జీఎస్టీ కౌన్సిల్కి. ఎంత తగ్గింపులు చేస్తే మంచిది, ఎంత తగ్గింపులు జీఎస్టీ రేట్లలో చేస్తే కోవిడ్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అందరికీ అందుబాటులోకి వస్తాయి అన్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది? కొన్రాడ్ సంగ్మా. హూ ఈజ్ కొన్రాడ్ సంగ్మా? హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి మేఘాలయ చీఫ్ మినిస్టర్ కొన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేశారు. వాటి రికమెండేషన్స్ని దాదాపు ఆమోదించింది జిఎస్టీ కౌన్సిల్, ఎక్సెప్ట్ 3 or 4 అనుకుంటాను. సో అయితే ఇక్కడ మీరు చూస్తే టోకులిజుమాబ్ యాంఫోటెరిసిన్ బి. టోకులిజుమాబ్ అనేది మీరు చాలాసార్లు విని ఉంటారు. కోవిడ్-19 పేషెంట్స్కి ఇచ్చేటువంటి ఇంజెక్షన్. దాదాపు 50,000 రూపాయలు ఉందనుకుంటాను దీని యొక్క ఎంఆర్పీనే. ఇది మైల్డ్ సిమ్టమ్స్లో మాత్రమే పనిచేస్తుంది, కానీ సీరియస్ పేషెంట్స్కి ఇస్తున్నారు, అయినా కూడా వాళ్ళ ప్రాణాలు నిలబెట్టలేకపోతుంది. సో ఇది జపాన్ యొక్క మెడిసిన్ టోకులిజుమాబ్. దీని మీద ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ 5%ని 0% చేసింది. యాంఫోటెరిసిన్ బి చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్పాను, దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. యాంఫోటెరిసిన్ బి ఈజ్ ఫర్ మ్యూకర్ మైకోసిస్ లాంటి ఫంగల్ డిసీజెస్. ఈవెన్ వైట్ ఫంగస్ కూడా వర్క్ అవుతుందని చెప్పి మాట్లాడుకున్నాం. యాంఫోటెరిసిన్ బి మీద కూడా ఎగ్జిస్టింగ్ 5% నుంచి 0% తీసుకెళ్లారు. రెమిడిసివిర్ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. రెమిడిసివిర్ కూడా మైల్డ్ కోవిడ్ సిమ్టమ్స్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సివియర్ పేషెంట్స్లో, అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్లో, ఐసీయూ పేషెంట్స్కి రెమిడిసివిర్ ఇవ్వడాన్ని నిషేధించింది, బ్యాన్ చేసింది. సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా యాంటీ కొయాగులెంట్స్ లైక్ హెపారిన్, అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూసేటువంటి మెడిసిన్ హెపారిన్, ఈ రెండింటి మీద ముందు 12% ఉన్నదాన్ని 5% తగ్గించింది. అండ్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్స్, పల్స్ ఆక్సిమీటర్స్ వీటన్నిటి మీద కూడా 12% నుంచి 5% తెచ్చింది. అండ్ హ్యాండ్ శానిటైజర్, టెంపరేచర్ చెకింగ్ ఎక్విప్మెంట్ వీటి మీద 18% నుంచి 5% తగ్గించింది. అంబులెన్సెస్ మీద వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్, 28% నుంచి 12%కి తగ్గించారు. జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్ణయాలు ఇవి. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండ్ చేసింది ఏంటి? వ్యాక్సిన్లపై కూడా 0% ట్యాక్స్ చేయండి అని చెప్పి రికమెండ్ చేసింది, కానీ 5% ట్యాక్స్ని అలాగే ఉంచింది. దీనికి ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఫినాన్స్ మినిస్టర్ అంటే, వ్యాక్సిన్లు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తోందో అది కేంద్ర ప్రభుత్వమే పే చేస్తోంది కదా. అండ్ రాష్ట్రాలు ఇచ్చేవి దాదాపు గవర్నమెంట్ తరపున రాష్ట్రాల ద్వారా మేము ఇచ్చేది ఫ్రీగా ఇస్తున్నాము, అందరికీ కూడా ఫ్రీ అని చెప్తున్నాము, ఎక్సెప్ట్ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే తప్ప. అదేమి మ్యాండేటరీగా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని ఎవరికి మేము నిర్ణయం చేయలేదు. సో అందరూ ఫ్రీగా తీసుకునేటప్పుడు 5% జిఎస్టీ ఎవరి మీద ప్రభావం చూపదు, ఎక్సెప్ట్ ఎవరైతే రిచ్ పర్సన్స్ అయ్యి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగలిగితే. కాబట్టి ఇందులో మేము తగ్గించేది లేదని చెప్పింది. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ న్యూస్ ఐటమ్. బ్రూ రెఫ్యూజీ సెటిల్మెంట్ గురించి ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, మీరందరూ ఎన్వైర్న్మెంట్లో చదువుంటారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఎక్స్ప్లెనేషన్ లేదా ఒక వివరణ అడిగింది. ఎక్కడి నుంచి? త్రిపురకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అఫీషియల్స్ నుంచి. ఎందుకు? బ్రూ రెఫ్యూజీస్ని త్రిపురలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే రీసెటిల్మెంట్ చేస్తుందో, పునర్నిర్వాసం వాళ్ళకి కల్పిస్తోందో, దానికోసం చాలా ఫారెస్ట్ ఏరియాని వీళ్ళు నాశనం చేస్తారు అని చెప్పి కొంతమంది ఎన్జిటికి కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్కి
ఫారెస్ట్ అఫీషియల్స్ని ఎక్స్ప్లెనేషన్ కోరింది ఎన్జిటి. అందువల్ల ఇది వార్తలో నిలిచింది. ఈ వార్త కంటే కూడా బ్రూ రెఫ్యూజీస్ గురించి తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. అసలు బ్రూ రెఫ్యూజీస్ ఎవరు? వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే రెఫ్యూజీస్ అని మనం మాట్లాడుకుంటున్నామో, రెఫ్యూజీ పక్కన పెడితే బ్రూ తెగ, వాళ్ళనే రియాంగ్ తెగ, రియాంగ్ కమ్యూనిటీ అంటారు. రకరకాల పేర్లతో ఇంకా పిలుస్తూ ఉంటారు వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాన్ని బట్టి. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు? త్రిపుర, మిజోరాం, అస్సాంలో ఉంటారు. అయితే మిజోరాంలో ఉన్నటువంటి బ్రూ కమ్యూనిటీ, బ్రూ తెగ వాళ్ళు 1997లో అక్కడ జరిగేటువంటి ఎథ్నిక్ వైలెన్స్, జాతి హింసను తట్టుకోలేక త్రిపురకు వలస వచ్చారు. ముఖ్యంగా మనం మిజోరాంలో ఉన్నటువంటి లుంగ్లై, మమెత్, కొలాసిబ్ ఈ జిల్లాల నుంచి త్రిపురకు ఇక్కడ రెఫ్యూజీ క్యాంప్స్లోకి వచ్చి వలస వచ్చి అక్కడ రెఫ్యూజీ క్యాంప్స్లో ఉంటున్నారు. సాధారణంగా రెఫ్యూజీ క్యాంప్స్లో ఎవరు ఉంటారంటే, ఎవరైతే ఇతర దేశాల నుంచి ఫారినర్స్ ఇల్లీగల్గా ఎంటర్ అయి ఉంటారో అలాంటి వాళ్ళని రెఫ్యూజీ క్యాంప్స్లో పెడతారు. కానీ స్వదేశంలో ఉంటూ కూడా రెఫ్యూజీ క్యాంప్స్లో ఉంటున్నారు. ఏ కమ్యూనిటీ అది? బ్రూ ఆర్ రియాంగ్ కమ్యూనిటీ. వీళ్ళను రీసెటిల్మెంట్ చేయడం కోసం చాలాసార్లు, అంటే మొత్తం 40,000 మంది ఇక్కడికి వస్తే రెఫ్యూజీ క్యాంప్స్లోకి త్రిపురకి, అంచెలంచెలుగా దాదాపు 7,000 మంది రిటర్న్ అయ్యారు. ఎక్కడికి? మిజోరాంకి. ఎందుకు? ఒరిజినల్గా వీళ్ళు మిజోరాం నుంచి వచ్చారు కాబట్టి. కానీ ఆ తర్వాత ఎవరైతే మిగతా 35,000 మంది ఉన్నారో వాళ్ళు నో చెప్పారు. దేనికి? మేము రిటర్న్ వెళ్ళము. సో మేము మిజోరాంకు వెళ్తే మా యొక్క రక్షణకు అక్కడ భంగం వాటిల్లుతుంది, మా సెక్యూరిటీకి అక్కడ గ్యారంటీ లేదు, కాబట్టి మేము అక్కడికి వెళ్ళము, త్రిపురలోనే మాకు సెటిల్మెంట్ కల్పించండి అని చెప్పి వాళ్ళు కోరారు. అందువల్ల జనవరి 16, 2020 అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో 2020లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఎవరెవరి మధ్య? బ్రూ రెఫ్యూజీ రిప్రజెంటేటివ్స్ మధ్య, అంటే బ్రూ రెఫ్యూజీ యొక్క వాళ్ళ యొక్క తెగకు పెద్దలు ఉంటారు కదా వాళ్ళ మధ్య, అండ్ త్రిపుర గవర్నమెంట్ అండ్ మిజోరాం గవర్నమెంట్ అండ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇలాంటి ఎథ్నిక్ వైలెన్స్ లేదా ఇంటర్ స్టేట్లో ఉన్నటువంటి రీసెటిల్మెంట్స్, వీటికి ఏ మంత్రిత్వ శాఖ ముందుకు వస్తుంది? హోం మంత్రిత్వ శాఖ. సో హోమ్ మినిస్ట్రీ. ఈ నలుగురి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. దాన్నే క్వాడ్రిపార్టైట్ అగ్రిమెంట్ అంటారు. క్వాడ్రిపార్టైట్ ఎందుకంటారు? క్వాడ్ అంటే 4 కాబట్టి క్వాడ్రిపార్టైట్ అగ్రిమెంట్ అంటారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళందరినీ కూడా త్రిపురలోనే సెటిల్మెంట్ చేస్తారు. వాళ్ళ యొక్క పునర్నివాసం ఎక్కడ కల్పిస్తారు? త్రిపురలో కల్పిస్తారు. కానీ త్రిపురలో వీళ్ళ పునర్నివాసం కోసం ఫారెస్ట్ ఏరియాను నాశనం చేస్తున్నారు అని చెప్పినటువంటి కంప్లైంట్కి భాగంగా ఎన్జిటి వివరణ కోరింది. అందువల్ల వీళ్ళు న్యూస్లో ఉన్నారు. సో ముఖ్యంగా ఈ న్యూస్ కంటే కూడా మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి హిస్టరీ అండ్ బ్రూ రెఫ్యూజీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క వ్యవసాయ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎగుమతులు, వాటిలో గ్రోత్ కనపడింది. దాదాపు గత 3 సంవత్సరాలుగా, గత 3 సంవత్సరాలు అంటే 2017, 18, 19, 20 ఈ 3 సంవత్సరాలుగా కూడా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అవి స్టాగ్నెంట్గా ఉన్నాయి. అంటే ఎయిదర్ అలాగే ఉన్నాయి లేదా తగ్గాయి అనమాట. 2018, 19, 20 ఆర్థిక సంవత్సరాల డిఫరెన్స్ చూస్తే తగ్గాయి. అంతకుముందు అప్రాక్సిమేట్గా $38 బిలియన్ ఉన్నాయి. మీకు 2017, 18లో ఎంత ఉంది, 18, 19లో ఎంత ఉంది అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ సంవత్సరానికి ఇంపార్టెంట్. ఇక్కడ కేవలం మీకు ఎగ్జామ్స్లో అవసరమైనటువంటి పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేశాను. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రోత్ వచ్చింది. 3 ఇయర్స్ స్టాగ్నేషన్ తర్వాత, స్టాగ్నేషన్ అంటే అలాగే ఉండిపోయింది, స్థిరంగా ఉండిపోయింది, పెద్దగా గ్రోత్ లేదు, ఇంకా తగ్గాయి కూడా. స్టాగ్నేషన్ తర్వాత ఫస్ట్ టైం గ్రోత్ వచ్చింది, అది కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఎంత గ్రోత్ వచ్చింది? 17.34% వచ్చింది. ఇందులో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్, వ్యవసాయ దాని అనుబంధ సంస్థల యొక్క ఎగుమతుల్లో గ్రోత్ వచ్చింది, వృద్ధి లభించింది. అయితే ఆ ఎగుమతుల యొక్క వాల్యూ ఎంత ఉంది? $41.25 బిలియన్. ఇది ఇంపార్టెంట్. అండ్ గ్రోత్ 17.34%గా ఉంది. అంతేకాకుండా ఈ అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి అన్నది కూడా మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. లార్జెస్ట్ మార్కెట్స్ అంటే ఈ అగ్రి ప్రొడక్ట్స్ ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి? ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే చైనా, బంగ్లాదేశ్ ఇలా సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి.
మనం చూస్తే చైనాతో మన ట్రేడ్ అగ్రి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడితే సెకండ్ ప్లేస్లో ఉంది. మనమేమో చైనా మన యొక్క ఎనిమిలాగా చూస్తున్నాం. చైనాతో మన సంబంధాలు తెంచుకోవాలంటే ఎంత కష్టమో మీరు ఇక్కడ ఆలోచించుకోవచ్చు. ఎందుకు? మన యొక్క బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా, దాదాపు బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్లో ఒకటిగా ఉంది చైనా. కీ అగ్రి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్టెడ్, ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నారో అందులో ప్రధానంగా ముందు స్థానాల్లో ఏమున్నాయంటే మెరీన్ ప్రొడక్ట్స్, సముద్రం నుంచి తయారు చేసినటువంటి లేదా సముద్రంలో దొరికేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మొదటి స్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో రైస్, బఫెలో, మీట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అంతేకాకుండా ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్ గురించి మనం మాట్లాడితే ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 2020-21కి గత సంవత్సరంతో పోలిస్తే ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్లో గ్రోత్ అప్రాక్సిమేట్గా 51% వచ్చింది. సో ఇది చాలా పెద్ద ఫిగర్ అనమాట. సో 51%, 50.94% అంటే మనం 51%గా తీసుకోవచ్చు. 51% జంప్ ఉంది గ్రోత్ ఎక్స్పోర్ట్స్లో గ్రోత్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మొత్తంగా ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయి అంటే $20.67 బిలియన్ ఉన్నాయి. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ $20.58 బిలియన్స్. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఎగుమతుల నుంచి దిగుమతులు తీసేస్తే వచ్చేదే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఎగుమతులు ఎంతని మాట్లాడుకున్నాం? $41.25 బిలియన్, దిగుమతులు $20.67, రెండు తీసేస్తే $20.58 బిలియన్. సో దిస్ ఈజ్ సమ్మరీ ఆఫ్ అగ్రి ట్రేడ్ ఆర్ అగ్రి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. AISHE report, very important. What is AISHE? All India Survey of Higher Education report. All India Survey of Higher Education, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అఖిల భారత సర్వే. ఏ సంవత్సరానికి గాను? 2019-20 అకాడమిక్ ఇయర్కు, విద్యా సంవత్సరానికి. దీని యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యా విభాగం, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. హూ ఈజ్ అవర్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. వెరీ ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ ప్రకారం గత 5 సంవత్సరాలతో పోలిస్తే, అంటే 2015-16 నుంచి 2019-20తో పోలిస్తే ఎన్రోల్మెంట్ గ్రోత్, ఏదైతే కొత్తగా స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంటుందో ఆ ఎన్రోల్మెంట్ గ్రోత్, నమోదు యొక్క వృద్ధి ఏ విధంగా ఉందంటే 11.4% ఉంది. అండ్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ చూసుకుంటే, బాలికలు కానీ మహిళలు కానీ వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ స్కూల్స్లో చూసుకుంటే, హైయర్ ఎడ్యుకేషన్కి ఎస్పెషలీ, ఇప్పుడు మనం మాట్లాడేదంతా హైయర్ ఎడ్యుకేషన్, ఎందుకు ఇది హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనమాట, 18.2% ఉంది. ఇది ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. 18.2% వెన్ కంపేర్ టు నార్మల్ గ్రోత్ 11.4%. 5 ఇయర్స్లో విమెన్ యొక్క ఫీమేల్ ఎన్రోల్మెంట్ యొక్క గ్రోత్ ఎంత ఉంది? 18.2% ఉంది. మీకు ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, గ్రాస్ ఎన్రోల్మెంట్ 2019-20కి హైయర్ ఎడ్యుకేషన్లో ఎంత ఉంది అని అడుగుతారు. ఎంత ఉంది? 27.1%. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ 2019-20 వెన్ కంపేర్డ్ టు 2018-19 ఎంత ఉంది? 27.1%. 2018-19తో కంపేర్ చేస్తే జస్ట్ 0.8%, అంటే పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు. గత 5 సంవత్సరాలు చూసుకుంటే మంచి ఇంప్రూవ్మెంటే ఉంది, కానీ పోయిన సంవత్సరంతో పోలిస్తే మన యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. లాస్ట్ ఇయర్ 26.3% ఉంటే ఈ సంవత్సరం 27.1% ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే స్థూల నమోదు నిష్పత్తి లేదా స్థూల నమోదు శాతం. టోటల్ ఎన్రోల్మెంట్ ఎంతమంది అయ్యారు 2019-20కి హైయర్ ఎడ్యుకేషన్లో అంటే 3.85 crores. సో ఉన్నత విద్యను అభ్యసించే వల్ల ఎన్రోల్మెంట్ ఎంతగా ఉంది 2019-20 సంవత్సరానికంటే 3.85 crores. డిక్లరేషన్ టు ఎండ్ ఎయిడ్స్ బై 2030, వెరీ ఇంపార్టెంట్. ఎయిడ్స్ని పూర్తిగా అంతమొందించాలి 2030కి అని చెప్పి ఒక డిక్లరేషన్ను ప్రవేశపెట్టారు. ఎవరు పెట్టారు అన్నటువంటిది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హై లెవెల్ మీటింగ్ ఆన్ HIV ఆర్ ఎయిడ్స్, ఐక్యరాజ్య సమితి యొక్క సార్వత్రిక సమితి లేదా సాధారణ సభ HIV ఎయిడ్స్కి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ఒక డిక్లరేషన్ని పాస్ చేశారు. ఏంటది? ఎయిడ్స్ని 2030 లోపల అంతమొందించాలని చెప్పి.
ఇప్పుడు ఆ డిస్కషన్లో వీళ్ళు డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ మాట్లాడుకుంటే కోవిడ్-19 వల్ల ఎయిడ్స్కి సంబంధించినటువంటి మందుల విషయంలో కానీ, ట్రీట్మెంట్ విషయంలో కానీ, ఎయిడ్స్ని నిర్ధారణ చేసేటువంటి టెస్ట్ల విషయంలో కానీ గాడి తప్పింది. ఇట్ వెంట్ ఆఫ్ ట్రాక్, అంటే గాడి తప్పింది. ఎందుకు? ముఖ్యంగా హెల్త్ సెక్టార్ ఏదైతే ఉందో దాని యొక్క మన యొక్క ఆరోగ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఫుల్ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది? కోవిడ్-19 మీద ఉంది. ఎయిడ్స్ పేషెంట్స్కి దాదాపు హాస్పిటల్స్ దొరక్క కావచ్చు, వాళ్ళ యొక్క డయాగ్నోసిస్ సెంటర్స్ సరిగా దొరక్క కావచ్చు, లేదా కోవిడ్-19 ఉందన్న భయంతో వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు. రకరకాల కారణాల వల్ల ఎయిడ్స్కి సంబంధించినటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి గాడి తప్పాయి. కాబట్టి ఇప్పుడు మనము ఈ సమావేశం ద్వారా ఎయిడ్స్ని 2030 లోపల అంతమొందించడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ ఇంకొక ప్రధానమైనటువంటి డిక్లరేషన్ అందులో ఏంటంటే హెచ్ఐవి వ్యాక్సిన్ అండ్ ఎయిడ్స్కి క్యూర్ను కూడా కనుక్కునే విషయంలో వర్క్ని వేగవంతం చేయాలి. హెచ్ఐవికి ఒక వ్యాక్సిన్ కనుక్కోవాలి. వాట్ ఈజ్ హెచ్ఐవి? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో ఎయిడ్స్ ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే ఒక వైరల్ డిసీజ్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో బ్యాక్టీరియా డిసీజా, వైరల్ డిసీజా, ప్రోటోజోవా డిసీజా, ఫంగల్ డిసీజా అడుగుతూ ఉంటాడు. కాబట్టి హెచ్ఐవి ఈజ్ ఎ వైరల్ డిసీజ్. సో హెచ్ఐవి డిసీజ్ కాదు, హెచ్ఐవి ఈజ్ ఎ వైరస్, ఎయిడ్స్ ఈజ్ ఎ వైరల్ డిసీజ్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. మీకు అందరికీ ఇది తెలిసే ఉంటుంది, తెలియాలి కూడా. అయితే దీనికి వ్యాక్సిన్ కనుక్కోవాలి అండ్ క్యూర్ కూడా కనుక్కోవాలి, మందు కూడా కనుక్కోవాలి. ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. ఎయిడ్స్కి సంబంధించి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధానమైనటువంటి అంగం ఏది అంటే యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్, యుఎన్ ఎయిడ్స్. దిస్ ఇస్ జాయింట్ యుఎన్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎయిడ్స్ వ్యాధి యొక్క నిర్మూలన కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, యునైటెడ్ నేషన్స్ కావచ్చు చాలా కృషి చేస్తున్నాయి. మొట్టమొదటిసారిగా 1981లో ఎయిడ్స్ బయట పెడితే, అంటే మొట్టమొదటి కేసు ఎప్పుడు రిపోర్ట్ అయిందంటే 1981లో రిపోర్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ట్రీట్మెంట్లో అయితే మనం చాలా ముందంజ వేశాం. అంటే ఎయిడ్స్ వచ్చినప్పటికీ కూడా చాలా ఏళ్ళు బతికే విధంగా ట్రీట్మెంట్ అయితే లభిస్తోంది, కానీ కంప్లీట్ క్యూర్ అయితే ఎయిడ్స్కి లేదు. ఎయిడ్స్ యొక్క థెరపీని ఏమంటారు అన్నది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. ఏఆర్టీ అని పిలుస్తారు. సో ఏఆర్టీ ఎక్స్పాన్షన్ కూడా అడుగుతుంటారు. యాంటీ రెట్రోవైరల్ థెరపీ, యాంటీ రెట్రోవైరల్ థెరపీ వెరీ ఇంపార్టెంట్. ఏఆర్టీ చెప్పేటప్పుడు నాకు ఇంకోటి గుర్తొస్తుంది. టీబీ, ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ థెరపీని ఏమంటారు? డాట్ అంటారు లేదా డాట్స్ అంటారు. సో డాట్ లేదా డాట్స్ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ షార్ట్ కోర్స్, దాన్ని డాట్స్ అంటారు. సో ఇది ఏ డిసీజ్కి సంబంధించి? టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్. ఏఆర్టీ ఏ వ్యాధికి సంబంధించి? ఎయిడ్స్. 1981లో ఫస్ట్ కేసు రిపోర్ట్ అయింది. యుఎన్ ఎయిడ్స్ కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఎయిడ్స్ని అంతమొందించడం కోసం. అండ్ యుఎన్ ఎయిడ్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జెనీవా, స్విట్జర్లాండ్. మీరు యుఎన్ ఎయిడ్స్ హెడ్ క్వార్టర్స్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యుఎన్ ఎయిడ్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ని పంచుకుంటుంది. అంటే డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఆ ఫెసిలిటీని కొంచెం పంచుకుంటుంది యుఎన్ ఎయిడ్స్ కూడా. మరి డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఏంటి? జెనీవా, స్విట్జర్లాండ్. కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. యుఎన్ ఎయిడ్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. Please like, share and subscribe to Minds Academy. Thank you so much.